ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టిన బాలయ్య 4వ సినిమా అయిన డాకుమారాతో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న థియేటర్లో డాకుమారాజ్ మూవీతో పలకరించాడు. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా భారీ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. బాలకృష్ణ కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. డాకుమారాజ్ బాలకృష్ణ కెరీర్లో పలు రికార్డులు క్రియేట్ చేసింది. అత్యధిక బడ్జెట్తో నిర్మాణం జరిగింది. అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే బాలయ్య కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. అంతేకాదు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి సంక్రాంతి హిట్గా నిలిచింది. బాలయ్య అంటే సంక్రాంతి హీరో. అలాంటిది బాలయ్య కెరీర్లోనే అత్యధిక సూపర్ హిట్స్ సంక్రాంతి పండుగకే ఉన్నాయి. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ సినిమా 25 రోజుల్లో 198 కోట్ల 30 లక్షల గ్రాస్, 98 కోట్ల 40 లక్షల షేర్ వసూలు చేసింది. 16 కోట్లకు పైగా లాభాలను పొందింది. మరి 26వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 26వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 12%, మ్యాట్నీ షో 13%, ఫస్ట్ షో 13%, సెకండ్ షో 15% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 26వ రోజు డాకుమారాజ్ మూవీ 23 లక్షల గ్రాస్, 15 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 26 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 198 కోట్ల 53 లక్షల గ్రాస్, 98 కోట్ల 55 లక్షల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 1,47 లక్షలు వసూలు చేస్తే 200 కోట్ల క్లబ్లో చేరనుంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 16 కోట్ల 18 లక్షలు.